ఓకేనా? ఇప్పుడు మన ముంగట ఇవి కనిపిస్తున్నాయి కదా, సో ఇవి ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ క్వశ్చన్స్. అంటే మనం లర్నింగ్ ఎగ్జామ్ పోయినప్పుడు అందులో వస్తాయి క్వశ్చన్స్. ఇలా ఈ ఫస్ట్ ఉంది అది పైనది, ఇది వచ్చేసి ఈ సింబల్ ఉండి ఇది ఉంటే ఇది మొత్తం రైల్వే గేట్కి సంబంధించి. అర్థమైందా? ఈ సింబల్స్ రైల్వే గేట్కి సంబంధించినవి. సో ఈ సింబల్లల్లా ఈ సింబల్ ఉండి ఇట్లా ట్రైన్ సింబల్ ఉంటే రైల్వే గేట్ లేని రైల్వే క్రాసింగ్ అని అర్థం. అర్థమైందా? ఇది ఉంది అంటే రైల్వే కాపలా లేదు, అంటే గేట్ లేని కాపలా లేని రైల్వే క్రాసింగ్ అని అర్థం. ఓకేనా? ఈ కింద ఇది కూడా సేమ్ అంతే. అంటే ఈ సింగిల్ లైన్ ఉంటేనేమో 50 to 100 మీటర్స్ లోపు ఉంది అని అర్థం. ఈ సింబల్ ఉన్న దగ్గర నుంచి 50 to 100 మీటర్స్ ఉన్నది అని అర్థం, ఆ బోర్డు ఉన్న దగ్గర నుంచి. ఈ కింద వచ్చేసి ఇది ఉంది కదా, ఇట్లా రైల్వే ఈ ట్రాక్ సింబల్ ఉంటేనేమో కాపలా ఉన్న రైల్వే గేట్ అని అర్థం. అర్థమైందా? కాపలా ఉన్న రైల్వే క్రాసింగ్ గేట్ అని అర్థం. ఓకే, ఈ సింగిల్ లైన్ ఉంటేనేమో 0 to 50 మీటర్స్, డబుల్ లైన్ ఉంటేనేమో 100 to 200 మీటర్స్ అని అర్థం. ఓకేనా? డబుల్ లైన్ ఉంటేనేమో 200 మీటర్స్, సింగిల్ లైన్ ఉంటేనేమో 50 to 100 మీటర్స్ అని అర్థం. ఓకే, ఈ ట్రైన్ సింబల్ ఉంటేనేమో కాపలా లేని గేట్ సింబల్, ఈ మనకి ట్రాక్ సింబల్ ఉంటేనేమో కాపలా ఉన్న. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇవి 4 ఉంటాయి, ఇవి 3 ప్లస్ ఇది కూడా ఇది కూడా ఇప్పుడు ఈ పట్టాలు ఉంది కదా, ఈ పట్టాలది కూడా ఇంకోటి ఉంటుంది సేమ్ డబుల్ లైన్ ఉందా, ఈ సింబల్స్ ఉంటాయి. ఇవి మనకు కన్ఫర్మ్ ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్లో వస్తాయి, మ్యాండేటరీ మనకి. అంటే రోడ్ పైన వెళ్ళేటప్పుడు కూడా నైట్ టైంలో ఇప్పుడు జర్నీ చేస్తాం కదా, నైట్ టైంలో జర్నీ చేసేటప్పుడు కూడా బోర్డు కనిపించిందంటే ముందట రైల్వే క్రాసింగ్ ఉందని అర్థం, స్లో చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా?